హాయ్ ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక డెరివేటివ్స్. ఏంటంటే ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటే దాని అండర్లయింగ్ అసెట్ నుంచి ఒక డెరివేటివ్ ప్రోడక్ట్ని డెరైవ్ చేసి దాని ప్రైస్ అండర్లయింగ్ అసెట్ బట్టి మూవ్ అవుతుంది అనమాట. ఇది ఒక హెడ్జింగ్ టెక్నిక్ అండి. హెడ్జింగ్ టెక్నిక్ అంటేనే ఫ్యూచర్లో ఏదైనా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వస్తే దాన్ని యాక్చువల్గా ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లం రాకుండా చేసుకోవడం అనేది ఒక హెడ్జింగ్ టెక్నిక్. బట్ ఇది రీటైలర్స్ ఏం చేసేసారంటే కొన్ని బ్యాడ్ ఛానల్స్ వల్ల, నేను అందరూ చెప్పను, కొన్ని బ్యాడ్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. లాస్ట్ ఇయర్ మాత్రం యాజ్ పర్ సెబీ రిపోర్ట్ రీటైలర్స్ లూజ్ అయింది 48,000 కోట్లు నిఫ్టీ ఆప్షన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేసి లూజ్ అయి ఉన్నారు. ఇది మీరు హెడ్జింగ్ టెక్నిక్గా వాడిన వరకు ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఇది గ్యాంబ్లింగ్ మోడ్లో వెళ్తుందో, డైలీ చేస్తున్నారో, అప్పుడే మీరు ఇంకా దోవలేదు, ఇంకా లూజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మార్కెట్లో సెటప్ లేకపోతే కూడా మీరు దాన్ని ఫోర్స్ చేసి మీరు ఒక ఆప్షన్ బై చేస్తున్నారో సెల్ చేస్తున్నారో, మాకు అక్కడ సెటప్పే లేనప్పుడు అది ఎప్పుడు ఒక గ్యాంబ్లింగ్లో వచ్చేస్తుంది. కొంచెంగా మనం తెలుసుకుందాం. నేను కొంచెంగా వేస్తాను. ఇది ఇండెక్షన్ మాత్రం కాదు, మన స్టాక్ ఆప్షన్స్ కూడా చేయొచ్చు, స్టాక్ ఫ్యూచర్స్ కూడా చేయొచ్చు. అది కొన్ని డేటా బట్టి సెటప్స్ బట్టి మూవ్ అవుతాయి. అది మనం ఈ ఛానల్లో కొంచెం తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్కి ఏమాత్రం కొత్త అయితే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.